నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ పేపర్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి. దాంతోపాటుగా ఈ వీడియోని హైప్ చేయడానికి కిందనున్న హైప్ బటన్ కూడా నొక్కాలి అని కోరుకుంటూ ఉన్నాను. వీలైనంత మందికి దీన్ని ఫార్వర్డ్ కూడా చేయండి. ఇక లేట్ చేయకుండా అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతి ప్రధానంగా జనవరి 1న అంతా లొంగిపోతాం, ఆయుధాలు కూడా అప్పగిస్తాం, ఆపరేషన్ కగార్ను నిలిపేయండి అని నక్సలైట్లు కోరుకుంటూ ఉన్నారు. అమరావతిలో ఆర్థిక నగరం, బాబు సంకల్పం, మోడీ సహకారం, ఒకే రోజు రాష్ట్రానికి 15 ఆర్థిక సంస్థల శంకుస్థాపన నిన్న నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా జరిగింది. అమరావతిలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్. ఈ ఫోటోలో కూడా చూడొచ్చు ఇక్కడ మనం. ఇలా జరగడం దేశంలో ఇదే ప్రథమం. అమరావతి పునఃప్రారంభం బ్రహ్మయజ్ఞం. చంద్రబాబు సారథ్యంలో బలమైన రాజధాని, అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో బ్యాంకింగ్, రాష్ట్ర ఆలోచనల సహకారానికి చేయూతనివ్వండి. నాడు హైదరాబాద్, నేడు అమరావతి. చంద్రబాబు చేతుల మీదుగానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఒక్క 5 ఏళ్లు సహకరించండి, ఆ తర్వాత దేశ ఆర్థిక ప్రగతికి వెన్నుముకగా నిలుస్తాం. ఆర్థిక మంత్రి నిర్మలకు సీఎం వినతి. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ఊపిరులూదుతోంది. అమరావతి, పోలవరాన్ని ఆశించిన దానికన్నా మిన్నగా సాయం. నల్లమల సాగర్కు తోడ్పడండి బాబు. బ్యాంకుల శంకుస్థాపనలో ఆర్థిక ప్రగతి పునాది పవన్ కళ్యాణ్. ఇక ఈ ఒక్క 5 ఏళ్ళు మాకు సహకరించండి అని కోరుకోవటం అనేది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏ రకంగా కనిపిస్తుంది? 2014-19 మధ్యలో ఇక్కడ కూటమే ఉంది, పైన కూటమే ఉంది. నరేంద్ర మోడీ 1.0 అనుకుందాం. విభజిత ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి సీఎం అయినప్పుడు అప్పుడు సహకరించలేదు. ఆ విషయం క్రిస్టల్ క్లియర్గా అందరికీ తెలుసు. ఆ విషయం దాంతోపాటుగా ఏమిటి, అమరావతి నగరాన్ని, ఈ రాజధాని నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు వచ్చినాయి అనేది అందరూ చూశారు. ఆ తర్వాత అది గాడిలో పట్టడం, దానికి కేంద్రం నుంచి సహకారం లేకపోవటం అనే విషయంలో మరి చంద్రబాబు నాయుడు కూడా మరి స్పెషల్ స్టేటస్ కావచ్చు, మరి లేకపోతే ఆ స్టేటస్ కాదు మేము స్పెషల్ ప్యాకేజీ ఇస్తాము అని అంటే మరి ఆ ప్యాకేజీకి ఒప్పుకున్నా కూడా దానికి కూడా రాకుండా ఆ రోజున అమరావతికి కట్టుకోవడానికి ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి, మీరు దీనికి కావాల్సిన నిధులు వస్తాయని సలహా సూచనలు ఇవ్వటం. కానీ అప్పుడు చాలామంది ఈ చంద్రబాబు నాయుడు వచ్చి రక్షణ శాఖ నిధులు కూడా అడిగేటట్టున్నాడే అని వ్యంగ్యమైన మాటలు మాట్లాడటం, ఇట్లాంటివన్నీ జరిగిపోయినాయి. ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏమైందనేది చూసాం. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నిజంగా కన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ మొదలవుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు పూర్తి 5 సంవత్సరాల పాటు ఆయన ఈ అమరావతి మీద వెచ్చించలేకపోయాడు. ఈ అమరావతిని ఎంచుకోవటం విషయానికి కొంత సమయం కావచ్చు, ఎంచుకున్న తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళటం కావచ్చు, రైతుల నుంచి భూమి సేకరణ చేయటం కావచ్చు, ఇత్యాది అంశాలు మొత్తానికి దాదాపుగా సగం సమయం సరిపోయింది. ఇక ఆ తర్వాత మొదలు పెడితే దాన్ని ఏ రకమైన అద్భుతమైన నగరంగా నిర్మించాలని వీళ్ళు ప్లాన్లు వేసుకోవటం, సింగపూర్తో ఒప్పందాలు కుదుర్చుకోవటం, నవనగరాల నిర్మాణం, ఇట్లాంటివి ఇత్యాదులు మొత్తాన్ని ఒక దీంట్లో ఇంకొంత లేట్ చేసుకున్నారు. ఆ తర్వాత నిజంగా ఈ అమరావతికి కేంద్రం నుంచి 1,000 కోట్లు వచ్చిన దానికి కానీ, మిగతా వీటిని వరల్డ్ బ్యాంక్ నుంచి 5,000 కోట్లు నిధులు సేకరించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ జరిగినాయి. కానీ ఇదంతా ఓవరాల్గా అమరావతి మీద అందరూ మర్చిపోకూడని అంశం. ఆ రోజున చంద్రబాబు నాయుడు అమరావతి నగరాన్ని నిర్మాణానికి పునాది వేసి తరువాత ముందుకు అడుగు వేయలేకపోవటానికి కల అడ్డంకులు, ఇది కేంద్రం సృష్టించినవి కావచ్చు, రాష్ట్రం సృష్టించింది కావచ్చు. ఈ రోజున చంద్రబాబు నాయుడు పక్కనే వాళ్ళు నుంచొని ఈ రోజున ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ ఈ రోజున నిజంగా అమరావతికి సహాయం చేస్తున్నారా లేదా అనే అంశాన్ని ఒకటే మనం ఇక్కడ గమనించుకోవాలి. దాంతోపాటుగా ఇప్పుడు ఇక ఆర్థిక నగరం ఇలాంటివి
మొత్తాన్ని వీటన్నిటికీ పునాదులు వేసుకుంటూ వస్తూ ఉన్నారు. లేట్ అయింది అంటే ఎంత లేట్ అయింది, ఎందుకు లేట్ అయింది అది గుర్తించాలి. సరే, ఇది ఒక పక్కన ఎలా ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా 7 గ్రామాలు 16,666 ఎకరాలు ఆ రోజు ఇచ్చిన ఆ 30,000 ఎకరాలకు తోడు ఇప్పుడు మరో 16,666 ఎకరాలు కొత్తగా సేకరించాలి అంటే కొత్త ప్రపోజల్ మళ్ళీ తీసుకొచ్చారు. చాలామంది ఇక్కడ అభ్యంతరం చెప్పేవాళ్ళు ఉన్నారు, పాత వాటన్నిటిని వాడుకోకుండా ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అని. మళ్ళీ ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది అనేది దానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. అమరావతిలో 2వ విడత భూ సమీకరణ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్. వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడిలో 7,562 ఎకరాలు, వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమిలో 9,104 ఎకరాలు త్వరలో నోటిఫికేషన్. భూములు ఇచ్చిన రైతులకు గత నిబంధనలే. అమరావతి రాజధాని నిర్మాణానికి 2వ విడత భూ సమీకరణ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడతలో 34,000 ఎకరాలు సేకరించిన సిఆర్డీఏ తాజాగా మరో 16,666 ఎకరాలు సేకరించడానికి రంగం సిద్ధం చేసింది. దీంతో అమరావతి కోసం రైతుల నుంచి 50,000 ఎకరాలు సేకరించినట్టు అవుతుంది. మొదటి విడత భూసేకరణలో ఇది 13వ పేజీలో ఉమ్. 28,526 మంది రైతుల నుంచి 34,400 ఎకరాలు సేకరించారు. మొదటి దశలో సిఆర్డీఏకు ప్రభుత్వ భూమి సుమారు 16,000 ఎకరాలు అప్పగించారు. దీంతో ప్రభుత్వ భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమితో కలిపి 74,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టనున్నారు. 2వ విడతకు సంబంధించి 7 గ్రామాలు రైతుల నుంచి భూ సమీకరణ చేస్తూ ఉన్నారు. దీనికోసమై చంద్రబాబు నాయుడు రైతు సంఘాలతోటి అక్కడున్న జేఏసీలతోటి మాట్లాడారు. నిన్న ఆ విషయం కూడా నిన్నటి పేపర్లో చూసాం. ఇప్పుడు కొత్తగా ఇది నిర్ణయం అయిపోయింది. 16,666 ఎక్స్ట్రా మళ్ళీ భూసేకరణకి వెళ్తారని. రైతుల ఆమోదంతోనే సమీకరణ. మంత్రి కొలుసు రైతుల ఆమోదంతో అమరావతిలో అవసరమైన భూముల సమీకరణ చేపడతామని మంత్రి పార్థసారథి చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే స్టేషను, రైల్వే లైన్ల కోసం 2 విడతల భూ సమీకరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. రాజధానిలో దేవాదాయ వర్క్స్ బోర్డు భూములు కూడా నిబంధనల ప్రకారం తీసుకుంటామని తెలిపారు. 3వ విడత భూ సమీకరణపై మంత్రి మాట్లాడుతూ ఒక నగరాన్ని నిర్మించేటప్పుడు తగిన సమయంలో తగిన భూమిని తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. గతంలో తీసుకున్న భూములకి మీరు ఏం న్యాయం చేశారు అని అడగటం రైతులకి అది ఏమంత అన్యాయం ఏం కాదు, ఖచ్చితంగా అడిగి తీరాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారంగా మనం ఈ చంద్రబాబు నాయుడిని కాదనుకొని ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకున్న తరువాత అమరావతి మీద ఆయన ఏ రకంగా ప్రవర్తించాడు, ఆ తరువాత విశాఖకు తరలించడానికి ఏం చేశాడు, దానికి కేంద్రం కూడా ఎలా సహకరించింది అనేది అంతా చూసాం. ఆ రోజు పోరాటాలతోటి ఎంతోమంది ఆక్రందనలతోటి అమరావతి నగరాన్ని నిలబెట్టుకోగలిగాం. కానీ ఈ రోజున కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దానికి ఎంత వీలైతే అంత సహాయ సహకారాలు అందించాలి. అది మనకి ఇష్టం ఉన్నా మనకి ఇష్టం లేకపోయినా కూడా చేసి తీరాలి. గతం తాలూకు భయాలు చాలా ఉండొచ్చు, కానీ ఆశే మరి ముందడుగు. నిజంగానే అమరావతిని పూర్తి చేయగలగడు చంద్రబాబు నాయుడు, పూర్తి చేయగలుగుతాడు అని మనం అనుకున్నప్పుడే కదా మనం ఆయన చేతుల్లో పెట్టగలుగుతాం. ఆ నమ్మకాన్ని కుదర్చాల్సిన అవసరం ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఉంది. కాకపోతే ప్రస్తుతం జరుగుతున్న ఈ కన్స్ట్రక్షన్స్ కానీ, ఇప్పుడు వస్తున్న మరి నిధులు కానీ, ఇంకో పక్కన సాక్షిలో ఏడుపులు, ఇదిగో 40,000 కోట్లు అమరావతికే పెట్టేస్తున్నారు, అది ఒక వేరే రకమైన ఇంకొక విష ప్రచారానికి వాళ్ళు బీజం వేస్తూ ఉన్నారు. అది సాక్షి పత్రికకి వెళ్ళినప్పుడు నేను దాన్ని క్లియర్గా మీకు వివరిస్తాను. కాకపోతే 2వ దఫా భూ సమీకరణకు వెళ్లే ముందుగా ఉన్న భూముల్లో ఏం చేశారో చెప్పండి అని అంటే చెప్పటానికి ఏముంది, అంతా ఓపెన్ సీక్రెటే కదా. ఇందులో అది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకొని ఇక దాని మీద ఎవరికి వాళ్ళు అవగాహన తెచ్చుకోవటమే. ఇక అవి ప్రభుత్వ వైద్య కళాశాలలే. అలాంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు పీపీపీ నిర్వహణలో ఉన్న సర్కారు పేరుతోనే ఉంటాయి. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక తీర్మానం.
పీపీపీ అంటే అర్థం ఏమిటి అనే దాన్ని కూడా పక్కన పెట్టేసి పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ చేసేయటమే అనే ఒక విష బీజాన్ని జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజున ప్రజల్లో నాటే ప్రయత్నం చేసింది. ఒకంత సక్సెస్ అవుతున్నారని చెప్పుకోవాలి. దానికోసమని ఇప్పుడు ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడుకొని దీన్ని మళ్ళీ ప్రజలకు ఎత్తి చూపించుకోవాలి. వాళ్ళు కేవలం రాజకీయ పరంగా వాళ్ళు రాజకీయ ఉద్దేశాలు పెట్టుకునే కొన్నిటికి ఆపాదిస్తూ ఉంటారు. వీటన్నిటికీ ఆపాదించకూడదు. ప్రజలకు మేలు జరిగే అంశంలో వీలైతే స్వాగతించాలి, లేదు మెదలకుండా సైలెంట్గా ఉండాలి. కానీ దానికి ఒక దురుద్దేశాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తేనే కొంచెం విచిత్ర పరిస్థితులు వచ్చి కూర్చుంటాయి. ఇలాంటివే 14-19 మధ్య కూడా అమరావతి మీద కూడా ఇలాంటివే జరిగితే అందులో కూటమిలో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణే అసలు తన పార్టీలో నుంచి కొంతమందితోటి గ్రీన్ ట్రిబ్యునల్ దాకా పంపించి అమరావతిని ఆపేసే పరిస్థితుల దాకా వెళ్ళిపోయింది ఆ రోజున. అవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఆ కాలేజీలకు ఇచ్చిన భూములను ఇతర అవసరాలకు వాడకూడదు. 625 పడకల ఆసుపత్రి ఉండాలి. 150 యూజీ 24 పీజీ సీట్లతోటి కళాశాల, వసతి గృహాలు, ప్రైవేటు ఆయుష్ ఆసుపత్రులకు ఇకపై రిజిస్ట్రేషన్ తప్పనిసరి. పోలవరంలో 542 కోట్లతో మరిన్ని పనులు. ప్రైవేటు నిర్వహణకు ఫైబర్ నెట్ క్యాబినెట్ భేటీలో నిర్ణయాలు. ఇది క్యాబినెట్ భేటీలో జరిగిన నిర్ణయాలు. 25,000 కోట్ల పెట్టుబడి, 79,000 ఉద్యోగాలు. ప్రతిపాదనలో ఎన్ఐపిబి ఓకే. ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్మించే వైద్య కళాశాల నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. పీపీపీ విధానంలో నిర్వహించిన ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆసుపత్రి అనే పేరు పెట్టాలని నిర్ణయించింది. ప్రైవేటు ఆయుష్ ఆసుపత్రుల నియంత్రణ కోసం ఇక నుంచి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ తీర్మానం చేసింది. శుక్రవారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన తన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్వహణ శాఖ మంత్రి వెల్లడించారు. సేమ్ ఇవే ఈనాడులో కూడా బ్యానర్ ఐటమ్స్ ఇవే ఉన్నాయి. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు బలమైన మద్దతు. నిర్మలా సీతారామన్ నిన్న ప్రారంభించిన ఈ ఆర్థిక ప్రధాని మోడీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఇదే ఉంది. సేమ్ రెండోది రాజధానికి మరో 16,666 ఎకరాల సమీకరణ. ఈ రెండు ఇక్కడ చూసుకుంటే ఇక నిన్న జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 2 తెలుగుదేశం కార్యకర్తలని వాళ్ళ నియోజకవర్గం స్థాయిలో జరిగిన ఈ హత్యల మీదట వాళ్ళ మీద అనుమానాలు రేకెత్తుంటే దాని మీద వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి, హైకోర్టులో నిరాకరించిన తర్వాత వెళ్తే సుప్రీంకోర్టు ఈ కేసు తేలే వరకు, ఈ కేసు మీద వాళ్ళు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు వాళ్ళని అరెస్ట్ చేయకుండా. ఇది కానీ నిన్న వాళ్ళకి ముందస్తు బెయిల్ లభించలేదు. కోర్టులో పోలీసులకు లొంగిపోమని ఆదేశాలు ఇచ్చారు. ఎదురు దెబ్బ. ముందస్తు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉపశమనం రద్దు, 2 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం. పోలీసు వ్యవస్థ నిందితులకు అండగా ఉంటుందని వ్యాఖ్య. శక్తివంతమైన మిమ్మల్ని అరెస్టు చేయని మీకు తెలుసు, అలాంటప్పుడు లొంగుబాటుకు గడువెందుకు అంటూ తీవ్ర ఆక్షేపణ. రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి. పల్నాడు జిల్లాలో ఈ ఏడాది మే 24న జరిగిన తెదేపా నాయకుల జె వెంకటేశ్వర్లు, జె కోటేశ్వరరావుల హత్య కేసులో నిందితులుగా ఉన్న వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తమ ముందస్తు బెయిల్ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు 29న ఇచ్చిన తీర్పు సవాల్ చేస్తూ వారిద్దరూ దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టేసింది. 2 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఛార్జ్షీట్ దాఖలు కాకముందే నిందితులు 121 స్టేట్మెంటు, కేసు డైరీలోని విషయాలు తెలియడం పట్ల ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నిందితులు పరపతి తమను ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంటే వాళ్ళ కొంప వాళ్లే ముంచుకున్నారు. దాన్ని 161 స్టేట్మెంట్లో ఏమున్నాయి, కేసు డైరీలో ఏమున్నాయి అనేది ముందుగా ఇక ఫలానవన్నీ ఉన్నాయి, మమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, మీరు మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటే అలా ఎలా తెలిసాయి అనేది కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక పరకామణి కేసు చాలా
విచిత్ర పరిస్థితులకు తిరుగుతుంది. ఇందులో దాదాపుగా అది హత్య అని కొంతమంది, హత్యని పోలీసులు దాదాపుగా ధృవీకరిస్తూ ఉన్నారు. అది ఆత్మహత్యని వీళ్ళు వైసీపీ నాయకులు దాన్ని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అలాంటి ఈ పరకామణి కేసులో వైవి సుబ్బారెడ్డి నిన్న విచారణకు హాజరయ్యాడు. గతంలో విచారణకు నేను రాలేను, మీరే నా ఇంటికి రండి అని అంటే సిట్ ఆఫీస్కి వెళ్తేనో మరి అక్కడ పోలీస్ అరెస్ట్ చేస్తారని ఏమన్నా భయపడ్డాడేమో. ఇంట్లో అయితే కొంచెం సెక్యూరిటీ ఉంటుంది, ఇంటి చుట్టూతో ఏమన్నా మరి వైసీపీ నాయకులను ఏమన్నా మోహరించి పెట్టుకున్నాడేమో తెలీదు. మరి అరెస్ట్ కాదు అవ్వను అని అనుకుని మరి ఇప్పుడు వెళ్తున్నాడేమో. పరకామణి కేసులో వైవి సుబ్బారెడ్డి విచారణ గంటన్నర పాటు ప్రశ్నించిన సిఐడి, నా హయాంలో జరిగినందునే విచారణకు పిలిచామన్నారు విలేకరులతో సుబ్బారెడ్డి. తెదేపా పరకామణిలో చోరీ ఆ కేసు రాజీలో అప్పటి పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిఐడి విచారించింది. విజయవాడ తులసీనగర్లో సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరైన ఆయన 12:30 గంటలకు బయటకు వచ్చారు. ఇక ప్రధాన అంశం కల్తీ. టీటీడీలో ఇప్పుడు 2 పెద్ద ఇష్యూస్ నడుస్తున్నాయి. ఆ రెండింటి మీద సిట్లు ఉన్నాయి. ఒకటి కల్తీ నెయ్యి, 2 పరకామణి చోరీ కేసులో ఒప్పందాలు కుదుర్చుకున్న వ్యవహారం. ఈ 2 కూడా అది కోర్టు డైరెక్షను. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి వచ్చి సుప్రీంకోర్టు ద్వారా ఏర్పాటు చేయబడిన సిట్టు, రాష్ట్ర పోలీసులు సిబిఐ ద్వారా కలిపి మరీ పెట్టిన దాంట్లో నిన్న సుబ్రహ్మణ్యం అనే ఒక అధికారిని కూడా నిన్న సిట్ అరెస్ట్ చేసింది. కల్తీ నెయ్యి సుబ్రహ్మణ్యం కుట్రదారు. టీటీడీ జనరల్ మేనేజర్ హోదాలో బీజం. సుబ్బారెడ్డి పిఏ సహకారంతో దందా. 3 డైరీలతో కలిసి అక్రమాలు, వాటికి లబ్ధి చేకూర్చి టీటీడీకి నష్టం. ప్రతిఫలంగా కమిషన్లు, కానుకలు. బోలేబాబా నుంచి వెండి కంచం. ఇప్పుడు నకిలీ మద్యం ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తుంది, అదొకటి నడుస్తుంటే దానికంటే ముందు ఏపీ లిక్కర్ స్కాము అనే ఒక పేరుతోటి ఇప్పుడు లిక్కర్ కేసు ఒకటి నడుస్తుంది. అందులో బంగారం వ్యవహారం వస్తే ఇక్కడ వెండి వ్యవహారాలు బయటపడతా ఉన్నాయి. లంచాలు తీసుకోవడానికి ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని రూపాల్లోనూ వీళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కల్తీ జరిగినట్టు మైసూర్ ల్యాబ్ నివేదిక ఇచ్చిన బోలేబాబాకు పెద్ద ఎత్తున ఆర్డర్లు. భక్తుల మనోభావాలు దెబ్బతీశారు సిట్టు. ఇదే అంశం ఇక్కడ ఈనాడులో కూడా లోపల పేజీల్లో ఉంది. ఇది చాలా పెద్ద అంశం. దీంట్లో మరి ఎన్ని జరుగుతాయి ఎవరన్నీ తెలియపోయినప్పటికీ జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న ఈ సుబ్రహ్మణ్యాన్ని ఇప్పుడు సిట్ అరెస్ట్ చేసింది. సరే, కల్తీ నెయ్యిలో సుబ్రహ్మణ్యం కుట్రదారు. చుక్క పాలు కూడా కొనుగోలు చేయలేని డైరీలకు అనుకూలంగా సిఫార్సు చేయటం, కల్తీ నెయ్యితో వచ్చే ట్యాంకర్ల ప్రవేశానికి రాచబాట వేయటం, టీటీడీకి ఆర్థికంగా నష్టం కలిగించడం, అర్హత లేని డైరీలకు ఆయాచిత లబ్ధి చేకూర్చడం, అన్నిటికంటే ముఖ్యంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను కాలరాయడంలో సుబ్రహ్మణ్యం పాత్ర కీలకమని పేర్కొంది. లంచాల రూపంలో లక్షలాది రూపాయలతో పాటు బోలేబాబా డైరీ నుంచి వెండి కంచం కూడా తీసుకున్నట్టు సిట్టు దర్యాప్తులో తేలింది. అంతేగాక తనిఖీలకు వెళ్ళిన ప్రతిసారి సెల్ ఫోను, వెండికాయను ఇలా ఏదో ఒకటి తీసుకున్నట్లు గుర్తించారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్న సహకారంతో కల్తీ దందా కొనసాగించాడని నిగ్గుదేలింది. ఇప్పుడు ఆ చిన్నప్పని అరెస్ట్ చేసి అతన్ని ప్రశ్నించిన తర్వాత ఈ ఇత్యాది వ్యవహారాలు మొత్తం బయటకు వచ్చాయి. సుబ్బారెడ్డి పిఏ అప్పన్నతో ఫోన్ కాల్స్. తన దగ్గర 2018లో చిన్న అప్పన్న పని మానేశాడని టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పటం పచ్చి అబద్ధం. నేను మొన్న సిట్కి ముందుకు హాజరయ్యి అతనెవరు నాకు తెలియదు, ఎప్పుడో మానేశాడని చెప్పాడు. పచ్చి అబద్ధమని సిట్టు తేల్చింది. నెయ్యి సరఫరాదారులు ఎవరు తనతో మాట్లాడినా మీరు చైర్మన్ పిఏ చిన్న అప్పన్నతో మాట్లాడుకోండి అని సుబ్రహ్మణ్యం సూచించేవాడు. చిన్న అప్పన్న నుంచి ఫోన్ రాగానే నెయ్యి సరఫరాదారులకు సహకారం అందించేవాడు. ఇందుకు ఆధారంగా ఫోన్ కాల్ డేటాను సిట్ సేకరించింది.
2022 మే 10న బోలేబాబా ప్లాంట్ తనిఖీ చేయాలన్న టీటీడీ సూచనతోటి జూన్ 6న తనిఖీ కోసం సుబ్రహ్మణ్యం వెళ్ళాడు. బయట ల్యాబ్కు ఆ నెయ్యి పరీక్షలు పంపించాలని మెమో జారీ చేశాడు. మైసూర్లోని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కు నమూనాలు పంపారు. అందులో బెటా సిసోస్టెరాల్, ఇతర వెజిటేబుల్ ఆయిల్ ఉన్నట్టు రిపోర్టు వచ్చింది. సుబ్రహ్మణ్యం మెయిల్కు గత ఆగస్టు 15న ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చినా ఎవ్వరికీ చెప్పకుండా దాచాడు. బోలేబాబా 9,450 కిలోలు, 107,625 కిలోల చొప్పున వెంటనే నెయ్యి సరఫరాకు ఆర్డర్లు జారీ చేశాడు. ఆ తర్వాత కూడా అక్టోబర్ 22 వరకు ఆర్డర్లు కొనసాగించాడు. మైసూర్ ల్యాబ్ నివేదిక తర్వాత నెయ్యి సరఫరాకు మళ్లీ టెండర్లు పిలిచారు. చెయ్యని మోసం లేదు, ఆడని డ్రామాలు లేవు. తొలి అడుగు సుబ్రహ్మణ్యం అరెస్టు. దినకర్. టీటీడీలో జరిగిన నెయ్యి స్కామ్ విచారణలో ఇంజనీరింగ్ అధికారి సుబ్రహ్మణ్యం అరెస్టుతో తొలి అడుగు పడింది. మలి అడుగులో కీలక వ్యక్తిపై సాక్ష్యాధారాలతోటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. పరకామణి స్కామ్లో కూడా నిజాలు నిగ్గు తేలి అసలు నిందితులు ముసుగుకు తొలగటం ఖాయమని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈయన యాక్చువల్గా బీజేపీ నాయకుడు దినకరు. మరి సుబ్బారెడ్డి ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు, ఏ పనుండి వెళ్ళాడు, ఆ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత సిట్టు కేవలం ఒక గంట పాటే ప్రశ్నించి ఎందుకు పంపించింది అనే దాని మీద కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అవన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మితిన్ రెడ్డి బెయిల్ లిక్కర్ స్కామ్లో లేదు, మితిన్ రెడ్డికి వచ్చిన బెయిల్ విషయంలో కానీ, లేకపోతే ఇప్పుడు సుబ్బారెడ్డి ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఈ సుబ్రహ్మణ్యం అరెస్టు, చిన్నప్పన్న ఈ అధికారుల వైపు దిశగా వెళ్తుంది. కానీ మరి ఈ పాలక మండలి చైర్మన్లు వీళ్ళ జోలికి రాకుండా వాళ్ళని కరుణాకర్ రెడ్డి ఏమో నైలు నదిలో ఎన్ని మొసళ్ళు ఉన్నాయి, నిన్న పడిన చినుకుల్లో ఎన్ని చినుకులు ఉన్నాయి అని అడిగారు. నన్ను అలాంటి ప్రశ్నలు అడిగితే ఏం చెబుతాను సమాధానం అని అతను ఒక డ్రామా ఆడుతున్నాడు. ఇప్పుడు ఇది ఇద్దరూ కలిసి, ఇటు వైవి సుబ్బారెడ్డి, అటు బొమ్మన్ కరుణాకర్ రెడ్డి ఇద్దరూ కలిసి ఈ కుంభకోణం కావచ్చు, అవతల పరకామణిలో జరిగిన ఆ కుంభకోణం కావచ్చు, రెండిట్లోనూ వాళ్ళ వాదన ఎంత విచిత్రంగా ఉంటుంది అనేది వైసీపీ నాయకుల మనోగతాన్ని నిజంగా అర్థం పడుతూ ఉంటుంది. అది నేడు సిద్ధు డీకే భేటీ. హైకమాండ్ సూచనతో డిప్యూటీ సీఎం శివకుమార్ను అల్పాహార విందుకు ఆహ్వానించిన సీఎం సిద్ధరామయ్య. కుర్చీల కొట్లాట. కాంగ్రెస్కు బాగా పెట్టింది పేరు. ఒకే పార్టీలో ఉంటూ ఎవరు గ్రూపులు వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ నాకు సీఎం అంటే నాకు సీఎం అని వాళ్లే కొట్టుకొని కావాలని గవర్నమెంట్ అన్స్టేబుల్ అయినా కూడా చేస్తారు. అలాంటి పరిస్థితులు కేవలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాయి. ఇక ఇది నవభారతం. గోవాలో 77 అడుగుల శ్రీరాముడి విగ్రహావిష్కరణ. శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ మఠం 550వ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం గోవాలో 77 అడుగుల ఎత్తైన శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. దక్షిణ గోవాలోని వర్తగలి మఠంలో ఉన్న ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ ప్రజల్లో ఐక్యత ద్వారానే వికసిత్ భారత్ సాధ్యమని అన్నారు. నేడు భారత్ సాంస్కృతిక పునర్జీవన దశలో ఉందన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం, కాశీ విశ్వనాథ్ ధామ్ పునరుద్ధరణ, ఉజ్జయినిలో మహాలోక్ విస్తరణ వంటివి అందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు. కాగా ఇది ప్రపంచంలో ఎత్తైన రాముడి విగ్రహమని గోవా మంత్రి దిగంబర్ కామత్ తెలిపారు. ఎక్కడికక్కడ విగ్రహాలు, ఎత్తైన విగ్రహాలు అరిగా దేశం నిండా బాగా ఎక్కువ అవుతున్నాయి. ఇక విమానంలోకి ఇరుముడి తీసుకుని వెళ్ళొచ్చు. అయ్యప్ప భక్తులకు పౌర విమానయాన శాఖ శుభవార్త. క్యాబిన్ బ్యాగేజీ కింద అనుమతించేందుకు ఓకే. విమానంలో శబరిమలై వెళ్లాలన్న అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శుభవార్త తెలిపారు. అయ్యప్ప స్వాములు అత్యంత పవిత్రంగా భావించే ఇరుముడిని కొబ్బరికాయతో సహా తమతో పాటే నేరుగా విమానంలోకి తీసుకెళ్లేందుకు క్యాబిన్ బ్యాగేజీ కింద అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రత్యేక సడలింపు 20 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని తెలిపారు. ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది అయ్యప్ప భక్తులకు సహకరించాలని, ఇరుముడి
స్క్రీనింగ్ తనిఖీల సందర్భంలో అధికారులు సూచనలను అనుసరించాలని సూచించారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని చెక్ ఇన్ లగేజీగా మాత్రమే విమానాల్లో అనుమతిస్తూ ఉన్నారు. దీనిపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇరుముడి కట్టిన దగ్గర నుంచి నెత్తిన పెట్టుకొని మోసుకుంటానే వెళ్తుంటారు. దానికి దింపాలన్నా ఒక పెద్ద ప్రహసన ఉంది, వేరే కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. అలాంటిది బ్యాగేజీలో పడేసి దాన్ని కార్గోలో తీసుకెళ్లే దానికంటే క్యాబిన్ బ్యాగేజీ కింద దాన్ని పరిగణించి వాళ్ళతోనే తీసుకెళ్ళటానికి. ఇవి ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికలో ఉన్న ప్రధాన అంశాలు, వాటి వెనకున్న అసలు ఉద్దేశాలు. ఇక రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి.